హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిండి నూరేళ్ల సావాసం సీరియల్. అమర్ నిజంగా గతం మర్చిపోయాడా, లేదంటే కావాలని మనోహరి గుట్టు రట్టు చేయటానికి నటిస్తున్నాడా? అమర్ ఒకవేళ తన కుటుంబాన్ని గుర్తుపట్టలేకపోతే భాగ్య ఏం చేయబోతుందో చూసేద్దాం. నిండి నూరేళ్ల సావాసం సీరియల్ ఇవాళ మిస్ అయితే పెద్ద ట్విస్ట్ మిస్ అయినట్టే. డోంట్ మిస్ వీడియో. ఇంకా అమర్ని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఇంకా డాక్టర్ అమర్ని చెకప్ చేస్తారు. చెకప్ చేసిన తర్వాత హలో అమర్, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని డాక్టర్ అడుగుతాడు. కానీ ఎస్ సార్, ఐమ్ ఫైన్ అని చెప్పి అమర్ అంటాడు. ఏంటమర్, ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగానే ఉంది కదా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కదా అని డాక్టర్ అమర్ని అడుగుతారు. ఎస్ సార్, ఐమ్ ఫైన్ డాక్టర్ గారు అని చెప్పి అమర్ అంటాడు. డాక్టర్ గారు, ఇంతకీ నాకేమైంది, ఎందుకు నాకు తలకి కట్టుకట్టారు అని అమర్ అంటాడు. అదేంటి అమర్, నీకు యాక్సిడెంట్ అయింది కదా, నీకు తెలీదా? ఎందుకు అమర్ అలా మాట్లాడుతున్నావు అని డాక్టర్ అంటారు. అంటే సార్, నేనెవరో మీకు తెలుసా అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి అమర్ అలా మాట్లాడుతున్నావు అని డాక్టర్ అంటాడు. సార్, నాకు ఏం గుర్తులేదు సార్ అని చెప్పేసి అమర్ అనడంతో డాక్టర్ షాక్ అవుతాడు. అప్పుడే డాక్టర్కి అర్థమైంది అమర్ గతం మర్చిపోయాడని. ఇంకా ఆ విషయం తెలుసుకున్న బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఏం చెప్తున్నారు మీరు? నిజంగా ఆయనకి గతం గుర్తులేదా? మేమెవరూ గుర్తులేమా అని బాగి అంటూ డాక్టర్తో బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలకి ఈ విషయం ఎలా చెప్పాలి? నేను పిల్లలకి చెప్తే బాధపడతారు, చెప్పకూడదు. ఆయన్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని బాగి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో పిల్లలు బాగి దగ్గరికి వస్తారు. ఇంకా అంజు, బుజ్జమ్మ వాళ్ళు, అమ్మ నాన్నకి ఎలా ఉందమ్మా, బాగున్నారా నాన్నగారు అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటారు. బాగున్నారమ్మా, నాన్నగారికి ఏం కాలేదు, అంతా బాగానే ఉంది, రండి మీకు భోజనం పెడతాను, తిని చదువుకొని పడుకుందరు కానీ రండి అని బాగి అంటుంది. అమ్మ, నాన్నకి అలా ఉండగా మేము ఎలా తింటామమ్మా, మేము ఎలా చదువుకుంటాము అని పిల్లలు అనడంతో బాగి చాలా ఎమోషనల్ అవుతుంది. పిల్లలు కూడా ఎమోషనల్ అవుతారు. ఇంకా బాగి తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ బాగి చెప్పిన విషయం మనోహరి తెలుసుకొని ఇలా అంటుంది. ఇప్పుడు కదా అసలైన కథ మొదలైంది. ఇంకటి నుంచి ఒక్కొక్కరిని ఒక్కో ఆట ఆడుకుంటానమ్మా. నీకు గతం ఎటు గుర్తులేదు, ఇంకా బాగిని ఎలా అయినా సరే నీ నుంచి దూరం చేస్తాను అని మనోహరి చాలా స్ట్రాంగ్గా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపేమో బాగి చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటుంది. మరోవైపేమో అమర్కి గతం గుర్తులేక కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అంటే అమర్ గతం నిజంగా మర్చిపోయాడా, లేక మనోహరి గుట్టు రట్టు చేయటానికి కావాలని నటిస్తున్నాడా? మనోహరి నెక్స్ట్ ప్లాన్ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వద్దు. ఇలాంటి ఎమోషనల్ సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ట్విస్టులతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ మిస్సింగ్ వీడియో.